ZB9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలను సమానంగా చూశామని మాజీ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మంగళవారం రోజున కరీంనగర్ లోని హోటల్ తారక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం కొరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్యాత్మికత దైవ చింతన కొరకు భగవాన్ శ్రీకృష్ణుని గుడి కట్టాడని ఓ జీవో విడుదల చేస్తూ నిధులు కూడా ఇచ్చాం, పనులు మొదలు పెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టెంపుల్ నిర్మాణం కొరకు 3 ఎకరాల భూమి ఇచ్చాం. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల భూమి ఎందుకు రద్దు చేశారో సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్, కేంసారపు తిరుపతి, పెండ్యాల మహేష్, తుల భాస్కర్ రావు, పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఏ పండగలైనా ఏవైనా కానీ అన్ని మతాలకు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి ఒక్కరికి కూడా కానుకలు ఇవ్వడం, ఆ పండుగలను ఘనంగా జరుపుకునే సంస్కృతి తెలంగాణ ప్రభుత్వంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇస్కాన్ వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని ఇస్కాన్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏంటంటే కరీంనగర్లో పెద్ద ఒక శ్రీకృష్ణ భగవాను టెంపుల్ గుడి కడతాం, మాకు ఇంత ల్యాండ్ కావాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి 3 ఎకరాల భూమిని వారికి ఇవ్వడం జరిగింది. వారు పెద్ద ఎత్తున దేవుని కార్యక్రమాలు, భగవంతుని కార్యక్రమాలు చేసుకుంటూ చాలామంది ప్రముఖులను పిలిచి అక్కడ గుడి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నిన్న ఇదే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ఎన్నికలలో ఎక్కడికి వెళ్ళినా కానీ వేములవాడకు వస్తే శ్రీ రాజరాజేశ్వర నరసింహస్వామి ఆశీర్వచన మొక్కుకుంటూ నేను మాటిస్తున్నా అన్నాడు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరి ఉట్టకపోతే అక్కడ కూడా దేవుళ్ళపై ఒట్టు తిన్నారు. ఈ రకంగా భద్రాచలం పోతే అక్కడ శ్రీరాముల వారి మీద అన్ని జగాల దేవుళ్ళపై ఒట్టు తిన్న మీరు మరి దేవుని కోసం ఇచ్చిన భూమిని ఎందుకు క్యాన్సిల్ చేసిందని ఈరోజు అడుగుతున్నా. శ్రీకృష్ణ భగవానుడు అంటే మరి మీకు ప్రేమ లేదా? లేకపోతే ఇస్కాన్ వాళ్ళు కట్టినందుకు నీకు నచ్చదా? లేకపోతే మీ రాహుల్ గాంధీ ఏమన్నా ఇస్కాన్ వాళ్లకు ఇయ్యొద్దని ఏమన్నా నిబంధన పెట్టిండా? మరి ఇచ్చిన జీవోను చాలా చక్కగా ఇచ్చిండ్రు, పనులు మొదలుపెట్టిండ్రు. దానికి సంబంధించిన ఇచ్చిన జీవో, ఇది క్యాన్సిల్ చేసిన జీవో, 2 కూడా మీకు కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన జీవో, క్యాన్సిల్ చేసిన జీవో, 2 ఈ జీవోలను అంటే దేవుళ్ళపై ఇన్ని మొక్కులు మొక్కిన మీరు, దేవుళ్ళపై ప్రమాణాలు చేసిన మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిందో సమాధానం చెప్పాలి. సమయం ఆసన్నమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవోను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. గుడి పనులు ఆల్రెడీ మొదలైన గుడి పనులకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. ఎందుకు క్యాన్సిల్ చేసిరో మొట్టమొదటి సమాధానం చెప్పాలి. మీరు జీవో ఇచ్చే ముందే టూరిజం వాళ్ళతోటి ఒక ఎన్ఓసి తీసుకొని ఇచ్చింది కదా. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక ఎన్ఓసి తీసుకొని వాళ్ళ నో ఆబ్జెక్షన్ తీసుకొని అక్కడ ఉన్న 5 ఎకరాల భూమిలో 3 ఎకరాలు మీకు ఇస్తున్నాం, 2 ఎకరాలు పక్కన అట్లా అలాగనే ఉన్నాయని మీరే కదా ఎన్ఓసి ఇచ్చింది. మరి మీరే 3 ఎకరాలను ఏ రకంగా క్యాన్సిల్ చేస్తారని ఈరోజు అడుగుతున్నా. ఈ రకమైన పాలన ప్రజలు అసహించుకుంటారు మీకు. ఈరోజు నేను కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన్ని అడుగుతున్నా, ఎందుకు మాకు ఇక్కడ గుడి ఉండద్దా? ఇస్కాన్ వాళ్ళు గుడి కడితే తప్పేంది? అన్ని మతాలకు సమానంగా చూడాలనేది కదా కేసీఆర్ గారి ఆలోచన ఉండే. కాబట్టి అందరికీ దేవుళ్ళకు, ఇటు ముస్లిమ్స్ కానివ్వండి, సిక్కులకు కానివ్వండి, హిందువులకు కానివ్వండి, క్రిస్టియన్లకు కానివ్వండి, అందరికి కూడా చాలా ఘనంగా భూములు ఇచ్చిన చరిత్ర ఉంది.
ఆ దేవాలయాలు మసీదులు నిర్మించిన చరిత్ర ఉంది. వాటి కోసం కొంచెం డబ్బులు కూడా ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. మరి మీరేం చేస్తుండ్రు? కరీంనగర్ జిల్లాలో ఈరోజు మీరు అడుగు పెడుతున్నారు కదా, దీనిపై పూర్తి స్థాయి సమాధానం చెప్పాలి. నేను ఏదో డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నుండి, మీరు వెంటనే ఆ జీవోను క్యాన్సిల్ చేసుకోవాలి. లేని ఎడల శ్రీకృష్ణ దేవుని భక్తులతో పాటు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతాం. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. దయచేసి నేను ఇంకొక కూడా మీతో రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుళ్ళతో రాజకీయం ఆడకండి. దేవుళ్ళతోటి రాజకీయం ఆడకండి. ఇచ్చుడు తీసుకున్నాడు క్యాన్సిల్ చేసుకున్నాడు ఇదంతా రాజకీయమే కదా. ప్రభుత్వంపై వాళ్ళ కోపం ఉంటే పోయిన ప్రభుత్వంపై రకంగా మీరు ఆల్రెడీ కేసులు పెడుతున్నారు, పరిశాన్ చేస్తున్నారు. కానీ ఇది దేవుళ్ళకు సంబంధించింది. దయచేసి దేవుళ్ళపై రాజకీయాలు చేయకండి. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలి. లేకపోతే మాత్రం ప్రజా పోరాటం మాత్రం తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకొకటి చిన్న